లిఫ్టులు ఎక్కుడు దిగుడు చేస్తుంటాం కదా, అయితే లిఫ్ట్ నడిమిట్లనే ఆగిపోతే ఎంత భయం అవుతుంది. కొందరికైతే గుండెపోటు వచ్చినట్టే అవుతుంది కదా. నరకం అంటే నరకం. ఇక మన పని అయిపోయింది అనుకుంటాం. అసంటిదోళ్ళ 2 గంటలు ఒక ఆయన లిఫ్ట్ని ఇరుకవేయండు. మరి గట్లెట్లు ఇరుకవేయండు, బయట పడ్డా లేదా అరుచుకుందాం రారి. ఇగో గిదేగా లిఫ్ట్. 2 గంటల సేపటి దాకా ఈ పిల్లగాడు ఇంట్లోనే ఇరుక్కుపోయిండోలా. మన హైదరాబాద్ ఉప్పల్లా స్కై వాక్ బ్రిడ్జ్ ఉన్నది కదా, అందులో లిఫ్ట్ ఉన్నది. మీదకి కిందికి వచ్చేటందుకు బేస్తారం అర్ధరాత్రి రాహుల్ అనే పిల్లగాడు లిఫ్ట్ ఎక్కిండు, కానీ అది నడిమిట్టనే ఆగిపోయింది. ఇక చెప్పు కథ. అసలే అర్ధరాత్రి ఎవ్వరు కూడా ఉండరు. పాపం పిల్లగాని తన్నాట ఎట్లున్నది కావచ్చు. ఇంటుంటే మనకే చల్లడి చెమటలు వస్తానే కదా. ఇక ఈయన లోపల నుండి ఒక్కొరుడు కాదు కాపాడమని. అసలే ఇరుక్కుపోయిన పిల్లగాడు హార్ట్ పేషెంట్ అట. ఈయన ఎంత ఒరినా ఎవ్వరు కాపాడు లేదు. పోలీసులు హైడ్రావోళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చిరు కానీ వాళ్ళకి ఏం దొయ్యలే. ఆ టెక్నీషియన్ను పిలిస్తేనేమో ఆయన నెమ్మదిగా వచ్చుడట. ఇక లాస్ట్కు ఎట్లనో గట్ల తండ్లాడి ఈ పిల్లగాన్ని బయటికి తీసారు. బతికిండ్రా భగవంత అనుకుంటా. ఇగో ఈ పిల్లగాడు గాలి పీల్చుకున్నాడులా. ఏంది సార్ కూడా నా ప్రాణాల కంటే ఎక్కువనే సార్ మీరు మరి గమ్మత్ మాట్లాడుతున్నారు. కాల్సింది అమ్మాయినా సరే కూడా చేపిస్తా అని చెప్పిన ఐక్యం కావాలి సార్ మీకు. అదేదో డిఫెక్ట్ ఉంది గిఫెక్ట్ ఉంది అనుకుంటే అంతసేపు తీయకుంటున్నారు. ఎందుకు రాదు సార్? 8 నుంచి 2 ఫీట్ పైన మార్బల్ ఉంది, గది పగల కొడితే సపోర్ట్ ఏమి సార్? మేఘన మేస్తే పనికి వచ్చిన వాళ్ళమే కూడా పగలు కొట్టేనికే కాదా సార్? అట్రాలకు మిషన్ ఏ చిన్న మిషన్ తెచ్చిన పగల కొట్టారు సార్. చూసినావా లిఫ్ట్ ఎంత పని చేసిందో. అసలు ఈ స్కై వాక్ నువ్వు పట్టించుకుంటున్నారు ఆఫీసర్లు. లిఫ్ట్ పని చేయదన్న ముచ్చట కూడా ఈ ఆఫీసర్లకు తెలియకుంటే ఎట్లా? ఇగో గిట్టనే కోపానికి వస్తారు ఇక్కడ పబ్లిక్.